ఆయన అందరి జాతకాలు చెప్తారు. సెలబ్రిటీలవైతే మరీను. కొన్ని ఒక రేంజ్లో హిట్ అవుతాయి, కొన్ని మరింత కాంట్రవర్సీ అవుతాయి. నిజాలు కాబట్టి అలా సంచలనం అవుతాయి అంటూ ఉంటారు ఆయన. అందరి జాతకాలు చెప్పే ఆయన జాతకాన్ని తెలుసుకోరా అని చెప్పి విమర్శకులు నిలదీసి నిగ్గదీసేటువంటి నేపథ్యంలో ఎంతో స్థాయిలో ట్రోలింగ్ని ఎదుర్కొని నిలిచినటువంటి ధీరుడు కూడా ఆయనే. మరి అలాంటి వ్యక్తితో కొంత డిస్కస్ చేయాల్సి వచ్చినప్పుడు నిజాలు మాత్రమే కదా డిస్కస్ చేయాల్సింది. లెట్స్ ఇన్వైట్ సెన్సేషనల్ అండ్ ది మోస్ట్ కాంట్రవర్షియల్ ఆస్ట్రాలజిస్ట్ వేణుస్వామి గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాతు. గురుగారు నమస్తే. ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సముదేవో న భూతో న భవిష్యతి. 2026 వచ్చింది కాబట్టి అందరికి ఎలా ఉంటుంది, మీకు ఎలా ఉంటుంది అని చెప్పి తెలుసుకోవటానికో ఇక్కడికి రాలేదు గురువుగారు. మీతో ఇంటర్వ్యూ సంవత్సరం క్రితం చేశాను. ఈ సంవత్సరంలో మీ గురించి నేను చాలా హోంవర్క్ చేశాను. కొంత తెలుసుకోవాలి, కొంత డిస్కస్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2026 ఓవరాల్గా భారతదేశానికి, తెలుగు రాష్ట్రాలకి ఎలా ఉండబోతోంది? 2026వ సంవత్సరానికి మనకు పరాభవనామ సంవత్సరము అని ఉగాది సంవత్సరానికి పేరు. పరాభవము అంటే అవమానము అని తెలుగులో అర్థం వస్తుంది. అంటే జనరల్గా నీకు తెలిసిన అర్థం ఏంది? అంటే పరాభవం, అవమానాలు ఎక్కువ, ఏది సఫలీకృతం కాదు. జనరల్గా ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే జనాలు వేణుస్వామి ఏదైనా చెప్తే సొంత కవిత్వం అనుకుంటారు. అందుకని పరాభవము అంటే దానికి అర్థం ఉంది కదా తెలుగులో. పరాభవము అంటే అవమానముతో కూడిన ఓటమి అని నాకైతే తెలుగు చెప్పింది. సరే జనాలకు ఏం చెప్పిందో నాకు అనవసరం. సో అదే జరగబోతుంది. ఓకే, మన సమాజం ఎట్లుందంటే తెలుగు సమాజము బాబా వంగ జ్యోతిష్యం, వణుకు పుట్టిస్తున్న బాబా వంగ జ్యోతిష్యం అని వాడెవడో చెప్పిన దాన్ని వేసుకుంటందుకు వీళ్లకు మనసొప్పుతుంది. కానీ వేణుస్వామి మీనరాశికి బాగలేదు అనగానే అట్లెట్లా చెప్తావు బాగలేదని నా సొంత కవిత్వం అయిపోయింది. అంటే బాగలేదు అనే పదం వేణుస్వామి చెప్తే ఒక రకంగా ఉంటుంది, వంగ బాబా చెప్తేనేమో పాజిటివ్గా ఉంటుంది. సో వేణుస్వామి సకలం సంకనాకిపోతుంది అంటే ఒక రకంగా తీసుకుంటారు, బాబా వంగ చెప్తే ఒక రకంగా తీసుకుంటారు. సో అదే జరగబోతుంది. బాబా వంగ చెప్పిరా ఇంకొకరు చెప్పిరా నాకు అనవసరం. 2026వ సంవత్సరము చాలా పెను సంచలనాలను మనం చూడబోతా ఉన్నాము. చాలా పెను సంచలనాలను చూడబోతా ఉన్నాము. కారణము గురువు రాజు, కేతువు కమాండర్, అంటే అధిపతి. రాజు వేరు, కమాండర్ వేరు. సో కేతువు కమాండర్గా ఉన్నటువంటి ఈ సంవత్సరం, కేతువు దేనికి కారకుడు అంటే దూరం చేయడానికి కారకుడు. మీరు వేణుస్వామి మాటలు నమ్మాల్సిన పని లేదు. గూగుల్లో కానీ చాట్ జీపీటీలో కానీ కేతువు ఏం చేస్తాడు అని మీరు జీపీటీలో అడిగితే అది చెప్పే ఫస్ట్ మాట, కేతువు మనకు కొన్ని విషయాలను దూరం చేస్తాడు. అవేంటి? మన జాతకంలో వ్యక్తిగతమైన అంశం వచ్చినప్పుడు ఒక మనిషిని దూరం చేయొచ్చు, మన ఉద్యోగాన్ని దూరం చేయొచ్చు, మన డబ్బును దూరం చేయొచ్చు. సో ఏదైనా ఒకటి దూరం చేయడానికి అవకాశం ఉన్నటువంటి గ్రహము కేతువు. ఎట్ ది సేమ్ టైం కేతువు మోక్షకారకుడు. మోక్షము అనేటువంటిది భక్తి నుండి వస్తుంది. సో ఎక్కడైతే భక్తి ఉంటుందో అక్కడ ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. ఉదాహరణ పుష్కరాలు అవ్వచ్చు, లేదా భక్తి మార్గంలో గుమిగూడేటువంటి ప్రదేశాలు కావచ్చు. ఉదాహరణ దేవాలయాలు కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు. సో ఎక్కడైతే జనసాంద్రత ఎక్కువగా ఉంటుందో అక్కడ మాస్ మొబిలైజేషన్ జరిగే దగ్గర పెను సంచలనాలు జరుగుతాయి అని ఈ సంవత్సరము మనకు శాస్త్రం చెప్తా ఉంది, కేతు కాబట్టి. ప్లస్ ఎక్కువగా ఈ సంవత్సరం ధన నష్టము మరియు జన నష్టం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి జనాలు ఎక్కువగా మొబిలైజ్ అయినటువంటి ప్రాంతాలలో. అలాగే ఈ సంవత్సరము ఇంటర్నెట్ ఆగిపోవచ్చు కొన్ని రోజుల పాటు. అలాగే ఈ సంవత్సరము కరెంట్ ఆగిపోవచ్చు. సో ఇలాంటి సంచలనాలను మనం చూడబోతా ఉన్నాము. సో ఎప్పుడూ చూడనటువంటి కొన్ని సంచలనాలు రాజకీయ పరంగా, సామాజికంగా ఉండబోతూ ఉన్నాయి. గురువు అంటే మీరు ఇనే ఉంటారు, అరే వాడికి గురుబలం బాగుందిరా అంటారు. గురువు అంటే దాని అర్థం ఏంటంటే పేరుబలం. పేరుబలం ఇట్ ఈస్ కాల్డ్ ఐడెంటిఫికేషన్. ఓకే, అంటే ఒక వ్యక్తి ఐడెంటిఫికేషన్ అంటే దాని అర్థం ఏంటి అంటే గుర్తింపు ఉన్నటువంటి మనిషి, సామాజికమైనటువంటి. ఇప్పుడు అతన్ని మనం ఏమంటున్నామంటే సెలబ్రిటీ అంటున్నాం. సో గుర్తింపు దాన్ని. సాధు ఉన్నాడు, సాధువును కొంతమంది గుర్తుపడతారు. సో సాధువును జనాలు గుర్తుపడుతున్నారు అంటే అతను సెలబ్రిటీ.
అతని వ్యతిరేకులు సెలబ్రిటీ అంటే అంత సీన్ ఉందా అనొచ్చు కాక, కానీ సాధుతో ఫోటోలు దిగే వాళ్ళు జనాలు ఉంటారు. సో దాన్ని సెలబ్రిటీ స్టేటస్ అంటాం. అంటే గుర్తింపు ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ ఉన్నటువంటి మనుషులను సెలబ్రిటీ. అట్లా ఐడెంటిఫికేషన్ ఉండే ప్రతి వ్యక్తికి ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. ఓకే, అది అన్వేష్ కావచ్చు, అనసూయ కావచ్చు, శివాజీ కావచ్చు, వేణుస్వామి కావచ్చు, ఎల్లయ్య కావచ్చు, పుల్లయ్య కావచ్చు. ఈ సంవత్సరం ఎక్కడైతే పేరు ఉంటుందో, ఎక్కడైతే డబ్బు ఉంటుందో, ఎక్కడైతే సెలబ్రిటీ స్టేటస్ ఉంటుందో కాదేది సమస్యలకు అనర్హం. చివరికి బిచ్చపోడి సంఘానికి ప్రెసిడెంట్కు కూడా ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. వాడు కూడా వాని లెవెల్లో వాడు సెలబ్రిటీయే. అంటే ఆ లోకల్ బిచ్చపోళ్ళ సంఘం అధ్యక్షుడు ఉంటాడు కదా, వాడికి కూడా సమస్యలు ఉంటాయి. ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే గురువు అధిపతి కాబట్టి, కాంబినేషన్ ఆఫ్ గురువు కేతువు కాబట్టి ఈ సంవత్సరము జనాల్లో మనం పర్వర్షన్ చూడబోతా ఉన్నాం. పర్వర్షన్ అంటే ఒక రకమైన సైకోయిజాన్ని చూడబోతా ఉన్నాం. అంటే జనాలు ఎదుటి వ్యక్తులను విమర్శించడానికి ఏ స్థాయికైనా వెళ్ళేటువంటి ఒక కండిషన్ ఈ సంవత్సరం చూడబోతా ఉన్నాం. అంటే బూతులు మాట్లాడడం ఆన్ స్క్రీన్లో, అంటే ఎవరిని విమర్శించడానికి స్థాయి అనేటువంటిది ఉండదు. అంటే ఒక ప్రధానమంత్రి లెవెల్లో ఉండేటువంటి మనిషిని విమర్శించాలి అంటే ఆ స్థాయి ఉండాలి. అట్లనే జ్యోతిషం గురించి మాట్లాడాలి అంటే సబ్జెక్ట్ ఉండాలి. వీటి ఏడికి సంబంధం లేకుండా ఎవరిని పడితే వాడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ బట్టలు కాల్చి మీదేసేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం ఉంటాయి. ఇది ఆరంభం మాత్రమే. జనవరి ఇంకా రాంగా ఇంకా మే నుండి ఇంకా పీక్స్కి వెళ్ళిపోతాయి ఇంకా పరిస్థితులు. సో ఈ సంవత్సరం చాలా సంచలనాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ సంవత్సరము నార్త్ ఈస్ట్ కంట్రీస్లో, సో పాశ్చాత్య దేశాలకు తీసుకుంటే నార్త్ ఈస్ట్ కంట్రీస్లో ఈ సంవత్సరం యుద్ధ వాతావరణం ఉంటుంది. అలాగే పశ్చిమ ఆసియా దేశాల్లో అంటే వెస్టర్న్ సౌత్ కంట్రీలో కూడా ఈ సంవత్సరం యుద్ధ వాతావరణం ఉంటుంది. మేబీ యుద్ధాలు కూడా జరగవచ్చు. అలాగే భారతదేశానికి సంబంధించి ఈస్ట్ కంట్రీస్లో మనకు అస్సాం కానీ అటువైపు తీసుకుంటే బంగ్లాదేశ్ బార్డర్ కానీ ఈ ప్రాంతాల్లో కొన్ని మతపరమైనటువంటి కల్లోలాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సో చాలా సంచలనాలు ఉంటాయి ఈ సంవత్సరం. అలాగే లోయలు పర్వతాలు రెండు కాంబినేషన్ సేమ్ థింగ్ ఉంటాయి. అంటే ఉదాహరణ ఇక్కడ లోయ కనిపిస్తే ఇక్కడ పర్వతం ఉంటుంది. సో ఈ కాంబినేషన్లో టూరిజం స్పాట్లలో సంచలనాలు, జన నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అలాగే ఈ సంవత్సరం రైలు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, అన్నిటికంటే ముఖ్యం వాహన ప్రమాదాలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి. సో చాలా ఉన్నాయి, చాలా సంచలనాలు ఉంటాయి. ఒక వాల్యుబుల్ పాయింట్ రేజ్ చేశారు గురూజీ మీరు. నిజమే, బాబా వంగా చెబితేనేమో టోటల్ మీడియా మొత్తం అంతా దాని మీద డిస్కషన్స్ పెడుతోంది, ప్రైమ్ డిబేట్స్ పెడుతోంది. కానీ మీరు అంటే వేణుస్వామి చెప్తే మాత్రం లేనిపోని కాంట్రవర్సీని తీసుకొచ్చి మిమ్మల్ని టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ లోపం మీలో ఉందా? మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో వాళ్ళలో ఉందా? ఏం లేదు, నాకు బ్యాక్ బోన్ ఎవరు లేరు. నేను ఒక షెల్టర్ కింద లేను. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా మాట్లాడాలంటే నీడ్ షెల్టర్. అంటే షెల్టర్ కావాలి, ఒక పార్టీ షెల్టర్ కావాలి. ఇప్పుడు ఉదాహరణ నేను ఒక హీరోయిన్ తిట్టిననుకో, నాకు ఒక పార్టీ షెల్టర్ ఇస్తే ఆ సబ్జెక్టును పక్కకు తప్పించి వేరే ఇద్దరిని తీసుకొచ్చి సీన్లకు తీసుకొచ్చి వాళ్ళని రచ్చ చేసి నన్ను పక్కకి ఈడుస్తారు. అంటే నన్ను సర్వైవ్ చేస్తారు. నాకు షెల్టర్ లేదు. నాకు ఏ పార్టీ షెల్టర్ లేదు. నాకు వేణుస్వామి నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, వేణుస్వామికి వాళ్ళ నాన్న ఏం చెప్పిండు అంటే, అరే మంగళోడు, బాపనోడు, సాకలోడు, డాక్టర్ ఎవడొచ్చినా కానీ మనం చేయాల్సిందే అని చెప్పిండు. పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. నా దగ్గరికి ముస్లిమ్స్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, అన్ని కులాల వాళ్ళు వస్తారు, అన్ని మతాల వాళ్ళు వస్తారు, నేను అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, నేను అందరికీ అందుబాటులో ఉంటా. కానీ నాకు ఎక్కడ కూడా షెల్టర్ లేదు. నన్ను రక్షించడానికి ఏ షెల్టర్ లేదు. షెల్టర్ మీరు వద్దనుకున్నారు, నేను వద్దా, నాకు వద్దు, నాకు షెల్టరే వద్దు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎవరో ఒక కామెంట్ చేస్తే, ఇప్పుడు ఉదాహరణ ఆడవాళ్ళ గురించి ఎన్నో కామెంట్లు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాలలో. ఇప్పుడు ఒక్కళ్ళని కాదు, ఎల్ఎంలు, డిఎంలు, పిఎంలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎవ్వరికి ఏ సమస్యలు ఆంధ్రప్రదేశ్లో రాలా. ఓన్లీ భారతదేశం మొత్తంలో, ప్రపంచం మొత్తంలో 1,000 కోట్ల మంది జనాభా ఉంటే ఒక భార్యాభర్త గురించి జాతకం చెప్పినందుకు నాకు వచ్చిన సమస్యలు ఎవరికి రాలా. సో నేను అనేది ఏంటంటే, ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఎవరినో రక్షించడానికి, ఎవరినో బలిపశువుని చేయడానికి జరిగేటువంటి ప్రయత్నాల్లో భాగంగా జరుగుతాయి. సో వాళ్ళని సర్వైవ్ చేయడానికి చాలా పార్టీస్ ఉన్నాయి, చాలా పిఆర్ టీంలు ఉన్నాయి. బట్ వేణుస్వామికి పిఆర్ టీములు లేవు, వేణుస్వామికి నేమ్ ప్లేట్ లేదు, వేణుస్వామికి ఏమంటారు ఐడెంటిటీ కార్డు లేదు, విజిటింగ్ కార్డు లేదు. సో వేణుస్వామికి షెల్టర్ లేదు. వేణుస్వామి మీ స్పీడ్కి బ్రేక్ వేయాలని, కొన్నేళ్లైనా కొంతకాలమైనా మీ నోటికి తాళం వేయాలని కొంతమంది చేసినటువంటి కాన్ఫరెన్స్లో భాగంగానే మహిళా కమిషను, నోటీసులు, మీరు వెళ్ళి వివరణ ఇవ్వటం. నందమూరి బాలకృష్ణ అంత దుర్మార్గమైన వ్యాఖ్యలు మాట్లాడినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడుందో తెలియదు, ఇంకొంతమంది మాట్లాడినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడుందో కూడా తెలియదు. ఒక న్యూస్ రీడరు ఎల్ఎంలు అన్నాడు. ఎగ్జాక్ట్లీ
ఎక్కడున్నా కూడా తెలియదు. అది కూడా ఇండస్ట్రీని ఉద్దేశించి. అసలు ఆ ఇండస్ట్రీ గురించి ఇంకా పూర్తి స్థాయిలో అప్పుడు వ్యతిరేకత కూడా రాలేదు, కాంప్రమైజ్ అయిపోయింది. ఇది వేరే విషయం. ఎందుకని కనీసం ఆ కుట్రదారులను మీరు కనిపెట్టారా? ఎవరు మీకు ఎందుకు తెలియదు? నా పొద్దున్న లేస్తే నా పనే అది కదా, నేను జీవించేదే, నేను పొద్దున్న లేస్తే మాట్లాడేదే ఎవరెంట ఏం జరుగుతుంది అనే కాన్స్పిరసీ సీక్రెట్లు తెలియనటువంటి పిచ్చిముండా కొడుకుని కాదు కదా నేను. ఇప్పుడు మన ఒక హీరో ఒక కామెంట్ చేసిండు, ఆ కామెంట్ చేస్తే ఆ హీరో ఎప్పుడో సైడ్ వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఏలినాట్షన్లో ఉన్న ఇద్దరిని తీసుకొచ్చిర్రు, ఒకటి అనసూయ, ఒకటి అన్వేషు. అసలు ఆ మనిషి గురించి మాట్లాడుకుంటేనే లేం మనం. ఎవరైతే దీనికి అసలు ఆద్యం పోసిండో శివాజీ ఎప్పుడో వెళ్ళిపోయిండు. శివాజీ లేనలేడు ఏరియాలో, తెలుగు రాష్ట్రంలో కూడా లేడు. ఇప్పుడు ఏమైనా న్యూస్ లో కూడా లేడు. సో సక్సెస్ అయ్యారు. నేను అనే పాయింట్ ఏంటంటే సక్సెస్ అయ్యారు అంటే ఈ మాత్రం ఆలోచన చేయగలిగినటువంటి ఇంగిత జ్ఞానం వేణుస్వామికి లేదా? అరే శివాజీ అంత పెద్ద కామెంట్ చేసిండు, వ్యతిరేకమైన దిశగా పోతున్నారు. నిజంగానే నేను ఒక డిబేట్కి పోతే ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్టు ఒక లేడీ నన్ను అడిగింది. ఆమె దీంట్లో కూడా పనిచేస్తుంది, ఈ లేడీస్కు సంబంధించినటువంటి వాటిని ఏమంటారు కదా, మహిళా సాధికారత గురించి పనిచేసేటువంటి ఒక అమ్మాయి నన్ను అడుగుతుంది, గురూజీ అసలు నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళ వస్త్రాధరణ గురించి మాట్లాడితే చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఇది ఎందుకు ఇట్లా వెరైటీగా ఆయనకు సపోర్ట్ దక్కుతుంది? అనసూయ అనే అమ్మాయి ఆమె ఇష్టమైనటువంటి డ్రెస్సులు వేసుకుంటే సమాజానికి వచ్చిన ప్రాబ్లం ఏంది అంటే, నేనేమన్నా అంటే అనసూయ అనే అమ్మాయిని పక్కన పెడదామమ్మా, శివాజీ అనే అబ్బాయిని పక్కన పెడదామమ్మా, మన అన్వేషణ పక్కన పెడదాము. మరి సినిమా ఇండస్ట్రీలో వేసుకుంటున్న బట్టల గురించి మీరు మాట్లాడరా? అసలు ఉద్యమం ఎక్కడ చేయాలి? టాలీవుడ్ నుంచి, సినిమా ఇండస్ట్రీ నుంచి చేయాలి. మరి నువ్వు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు వేసుకునే ఉద్యమం గురించి కదా నువ్వు చేయాలి, అక్కడ కదా నువ్వు వాళ్ళ బట్టల గురించి మాట్లాడాలా? ఒక్క అనసూయనే వేసుకుంటుందా? సోషల్ మీడియా ఒకసారి ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసి చూస్తే వాళ్ళు వేసే రీల్స్, వాళ్ళ వ్యవస్థ, వాళ్ళ వ్యవహారము ఎంత దూరం పోతుంది అంటే సరి అయినటువంటి క్వశ్చన్ వేసేటువంటి పరిస్థితులలో మన సమాజం లేదు. ప్రతి దానికి షెల్టర్ ఉన్నోని విడిచిపెడతారు, షెల్టర్లోనోని దమాస్తారు. ఇది కామన్ అయిపోయింది. కానీ వీళ్ళు క్వశ్చన్ చేయడానికి కొన్ని సందర్భాలలో కొన్ని జరుగుతాయి వ్యక్తిగతంగా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి, ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు అమెరికా పోదామని చెప్పేసి డిసెంబర్ నెలలో యుఎస్ ఇంటర్వ్యూకి అటెండ్ అయింది. ఎంబెస్సీలో అటెండ్ అయినాక ఆ అమ్మాయిని 2 గంటల పాటు నిలబెట్టిండు కౌంటర్లో. ఎంబెస్సీలో ఇంటర్వ్యూ చేసే అధికారి ఏమంటాడంటే, నీ సంపాదన ఎంత అని అడిగిండు. సంవత్సర సంపాదన 15 లక్షలు అని చెప్పింది. దాంట్లో రాస్తాం కదా మనం, ఫామ్ DC 160 ఏదో ఉంటుంది, దాంట్లో రాస్తాం. ఆయన ముందర పెట్టుకొని చూసిన తర్వాత ఈ అమ్మాయిని అడిగిండు, టక ప్రింట్అవుట్ తీసి ఒక 10 ప్రింట్అవుట్ చూపించిండు. ఒకటేమో LV బ్యాగ్ వేసుకుంది, ఒకటి ప్రాడా బ్యాగ్ వేసుకుంది, 2 సార్లు యూరప్ ట్రిప్ పోయింది. ఇవన్నీ చూపించి ఏమడిగిండు అంటే, అమ్మ నువ్వు 15 లక్షలు రాసినావు, నువ్వు కనీసం GSTలో కూడా వస్తలేవు. ఇక్కడ చూస్తేనేమో ఈ సంవత్సరం 2 సార్లు యూరప్ పోయినావు, 5 సార్లు దుబాయ్ పోయినావు, ఎంత అవుతుంది తెలుసా వీటికి ఖర్చు అని అడిగిండు. ఈ ట్రిప్పులకు మినిమం ₹1 కోటి అవుతుంది. అవును. మరి ఇక్కడ చూస్తేనేమో నువ్వు 15 లక్షలు రాసినావు, నీకు కథ ఏందని అడిగిండు. నోరెళ్ళ పెట్టింది. ఇంటికి పోమ్మా, మీ ఇల్లు దగ్గరనే అని చెప్పిండు. వీసా రిజెక్ట్ అయింది. ఇంతకీ ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తున్నట్లు మనకు తెలియదు అవన్నీ. నేను అనే పాయింట్ ఏంటంటే, ఎవడెక్కడ అడగాలని అక్కడ అడుగుతాడు. అంటే మీరు ఇక్కడ గొప్పతనాలకు పోయినప్పుడు, ఇన్ఫ్లుయెన్సర్ గొప్పతనాలకు పోయినప్పుడు సమాజం మమ్మల్ని గుర్తిస్తుంది అనుకుంటాం, కానీ అది కూడా నెగిటివ్ అవుతుంది ఒక సందర్భంలో. అంటే మనం చేసే షో పుటప్ కూడా మనకు రేపు వీసాలు రాకుండా చేయడానికి ఇప్పుడు US కొత్త రూల్ ఏం తీసుకొచ్చింది అంటే, సోషల్ మీడియా మానిటరింగ్ సిస్టమ్ని పెట్టింది. సో ఏం చేస్తుంది అంటే, వేణుస్వామి ఇంటర్వ్యూకి పోయినా సోషల్ మీడియా మొత్తం చెక్ చేస్తున్నారు. అట్లనే ఎవరు పోయినా వాళ్ళు చెక్ చేస్తున్నారు. మామూలు ప్రొఫైల్ను కూడా సోషల్ మీడియా ప్రొఫైల్ చెక్ చేసి వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ వృత్తి ఏంది, వీళ్ళకి ఎక్కడి నుండి వస్తున్నాయి, అసలు వీళ్ళు 20,000 జీతము చేస్తున్నారు, వీళ్ళ దగ్గర iPhone 17 Pro Max ఎట్లా వచ్చింది అని వాడు సొంత నిర్ణయాలు తీసుకొని ఒక అవగాహనకు వచ్చి వాడు రిజెక్ట్ చేస్తుండే వీసాలు. నేను అనే పాయింట్ ఏంటంటే, మీరు మంచి కోసం చేసే ప్రాపగండా కూడా మీకు చెడవుతుంది అని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అల్టిమేట్గా షెల్టర్ ఉన్న వాళ్లకు షెల్టర్ లేని వాళ్లను చూసే విధానం తెలుగు రాష్ట్రాల్లో డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి శివాజీ గారు మాట్లాడిన మాటలను ఆయన ఎప్పుడో పక్కకు తొలగించి ఇవాళ తీసుకొచ్చి అనసూయను అన్వేషణ తీసుకొచ్చి సబ్జెక్ట్ అంతా మార్చేసి, అంటే ఇక్కడ మన ఎట్లుంటుంది అంటే కండిషన్ దేశ కాలమాన పరిస్థితులు. నేను అందుకనే చెప్తా, ప్రతిదీ దేశ కాలమాన పరిస్థితులు.
ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే శివాజీ మాట్లాడిన మాట వేణుస్వామి కనుక మాట్లాడుంటే ఇవాళ వేణుస్వామి జైల్లోకి పోయి కనీసం 15 రోజులు 20 రోజులు అయ్యేది. దట్స్ మై క్వశ్చన్. మహిళా కమిషన్ మాత్రమే కాదు, మానవ హక్కుల కమిషన్ మాత్రమే కాదు, జైలు పోలీస్ స్టేషన్ కేసుల సంగతి తర్వాత గురించి మీ ఇంటి మీద అయితే ఖచ్చితంగా దాడి జరిగింది. లేదు, నన్ను ఈ పాటికి ఉరేసేద్దు, అంతే, ఉరేసేద్దు, నో డౌట్ అది. ఎందుకంటే అప్పుడు మహిళా కమిషన్ టకటకటకటక 7 సీకులు జైలు, 7 సీకులు జైలు, వేణుస్వామికి ఉరి శిక్ష, మరణ శిక్ష, ఇంకా ఐక్యరాజ్య సమితి ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే మాదాపూర్లో దిగింది ఐక్యరాజ్య సమితి స్పెషల్ ఫ్లైట్లో, బేగంపేట ఫ్లైట్లో. చంపేస్తారు, 10 నిమిషాలు చంపేస్తారు, 20 నిమిషాలు చంపేస్తారు, అరెస్టులు, డిస్కషన్లు, ప్రైమ్ టైం ఏదిరా ఒక్క భార్యాభర్తల జాతకం చెప్పినందుకు. అంతే. నీ అమ్మాయి ఎల్ఎంలు అంటే దిక్కు లేదు, డిఎంలు అంటే దిక్కు లేదు, పిఎంలు అంటే దిక్కు లేదు అమ్మాయిలను. అంటే ఇలాంటప్పుడైనా మీకు అనిపించదా? నేను ఏమంటున్నా, మీకు ఒక పార్టీ షెల్టర్ తీసుకుంటే ఒక పార్టీ మన భుజం కాస్తే బాగుంటుంది అని చెప్పి అనుకోరు అప్పుడైనా? నేను ఒక విషయం చెప్పానా, మీకు సూపర్ స్టార్ హీరో కనిపిస్తాడు, నాకు సినిమా ఫెయిల్ అయిన తర్వాత ఇంట్లో మందు తాగుతూ 3 నెలల పాటు బయటికి రాని హీరో కనిపిస్తాడు. మీకు రేంజ్ రోవర్లో తిరిగే హీరోయిన్ కనిపిస్తుంది. తను సంపాదించిన సకలం తన అన్నదమ్ములకు, అక్కజెల్లెళ్లకు, తల్లిదండ్రులకు సమర్పించుకుని రోడ్డు మీద తినడానికి తిండి లేకుండా లోన్లు కట్టడానికి ఏడుస్తున్న హీరోయిన్ కనిపిస్తుంది వేణుస్వామికి. మీకు శత్రువులను చీడ్చి చెండాడుతున్న పొలిటీషియన్ కనిపిస్తాడు, నాకు 4 సంవత్సరాల తర్వాత జైలుకు పోయి జైల్లో కూర్చున్న పొలిటీషియన్ కనిపిస్తాడు. సో మీ విధానం వేరు, నా విధానం వేరు. నేను జాతకపరమైనటువంటి దృష్టితో మాత్రమే చూస్తా. నేను కాలానుగుణంగా జాతకాన్ని బేస్ చేసుకుని మాట్లాడతా. ఇవాళ తొడగొట్టే వాళ్ళందరూ రేపు బలి కావాల్సిన వాళ్ళే. ఎందుకంటే కలియుగంలో ఒక దెబ్బ తిన్నవాడు ఎవ్వడు ఊరుకోడు. నాకంటూ మంత్రమార్గం ఉంది, తంత్రమార్గం ఉంది, నన్ను నా అమ్మవారు కాపాడుతుంది అనే కాన్ఫిడెన్స్తో నేను ఉన్నా తప్ప వేరే వాళ్ళు నాలాగా ఎందుకుంటారు? ఎక్కడో దగ్గర బరస్ట్ అవుతారు కదా. బరస్ట్ అయినప్పుడు మనిషి ఏం చేస్తాడు? పిల్లిని రూమ్లేసి కొట్టినప్పుడు పులి అవుతుంది, చేస్తుంది. నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటంటే నేను అమ్మవారిని పూజిస్తా కాబట్టి నన్ను అమ్మవారు రక్షిస్తుంది అనే ఉద్దేశంతో నేను ఇంత చల్లగా తడిపట్టేసుకొని పండుకున్నా. కానీ వేరే వాళ్ళకి ఆ పరిస్థితులు ఉండవు. నాకు షెల్టర్ అవసరం లేదు, నా షెల్టర్ నా అమ్మవారే, నాకు అవసరమే లేదు షెల్టర్. నాకు నా అమ్మవారే షెల్టర్ ఇస్తుంది, ఆమె చూసుకుంటుంది. సో నాకు సంబంధించినంత వరకు నేను తప్పు చేస్తున్నా లేదా? నేను ఒక జాతకం చెప్పుకున్నా, జాతకాన్ని వ్యక్తిగతమైన అంశాలతో ముడిపెట్టి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇష్టం వచ్చిన రాజు చేసినావు, చేసుకో, ఏమవుతుంది ఆడ? నేను తప్పే చేయలే, తప్పు చేయనప్పుడు ఏమవుతుంది? రెండవది నేను విమర్శించవచ్చు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు అనసూయ అనే అమ్మాయి తన ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లో ఫోటోలు పెట్టుకుంటే సమాజం తిడుతున్నప్పుడు నేను వాళ్ళిద్దరు మేము ఎంగేజ్మెంట్ చేసుకున్నాము అని అదే ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నప్పుడు, ఎక్స్లో పెట్టుకున్నప్పుడు నాకు కూడా రైట్స్ ఉంటాయి కదా, జాతకం చెప్పే రైట్స్. రెండోది నేను మాట్లాడేది పబ్లిసిటీ చేసుకున్నటువంటి సెలబ్రిటీల గురించి మాట్లాడే రైట్స్ నాకు ఉంటాయి కదా, నేను పెట్టొచ్చు కదా. మీకెంత రాజ్యాంగము 19(1) ప్రకారం మీకేం హక్కు ఉందో నాకు కూడా గదే హక్కు ఉంది కదా. నేను కూడా భారతదేశంలో పుట్టినా, భారతదేశంలో ఉన్నా అనుకుంటున్నాను నేను. కాకపోతే భారతదేశం వేరు, తెలుగు రాష్ట్రాలు వేరు ఇక్కడ. ఎందుకంటే భారతదేశంలో 2+2 = 4 అయితే తెలుగు రాష్ట్రాల్లో 2+2 = 5. అది కేవలం మీ ఒపీనియన్లోనే, అందరి ఒపీనియన్లా. మీకు అందరికీ ఇక్కడ పార్టీలకు అనుగుణంగా ఇక్కడ నీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తా. కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి పడుతుందా? పడదు. భారతదేశంలో పడుతుందా? పడుతుందా? పడదు. తెలుగు రాష్ట్రాల్లో కొన్నిసార్లు పడ్డ సందర్భాలు ఉన్నాయి. అసలు ఇప్పుడు ఉన్నదే తెలుగు రాష్ట్రాలలో. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం రూలింగ్ అని చెప్పి జనాలు అంటున్నారు. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, నువ్వు దేశకాలమాన పరిస్థితి అక్కడ మార్పు ఇక్కడ మార్పు నేను చెప్తున్నా చూడు ఒకసారి. అంటే ఇప్పుడు వేరే రాష్ట్రానికి పోతే తెలుగుదేశానికి కాంగ్రెస్కు పడదు, తెలంగాణకు వచ్చేటప్పటికి రెండొకటే మావాడే అంటున్నారు. నేను అదే చెప్తున్నా. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 ఒకటే. మీకు ఇంకొక లాజికల్గా ఒక క్వశ్చన్ చెప్తా. తెలుగు రాష్ట్రాలలో ఒక రూల్ ఉంది. ఏం రూల్ అంటే, కంపల్సరీ చంద్రబాబు నాయుడిని ఇష్టపడితే రేవంత్ రెడ్డిని ఇష్టపడాలి. ఎట్ ది సేమ్ టైం నువ్వు ద్వేషం చేయాలంటే కేసీఆర్ను ద్వేషిస్తే జగన్ను ద్వేషించాలి. ఈ ఇద్దరిలో నువ్వు ఒకళ్ళని ప్రేమించడానికి నీకు రైట్స్ లేవు. నువ్వు ఖచ్చితంగా ఒకవేళ నువ్వు జగన్కు శత్రువు అయితే కేసీఆర్ కూడా శత్రువు కావాలి. అంటే ఇక్కడ ఓన్లీ జగన్, కేసీఆర్ ఒకవైపు, మిగిలిన పార్టీలన్నీ ఒకవైపు. అంటే కాంగ్రెస్, బీజేపీ, జనసేన ఇవన్నీ ఒకవైపు, ఓన్లీ జగను, కేసీఆర్ ఒకవైపు.
అంటే సమాజం, నేను చెప్పేది ఏంటంటే పొలిటికల్ స్ట్రాటజీ పరంగా జనాలు చూసే విధానం గురించి మాట్లాడుతున్నా. నేను మాట్లాడేది వేణుస్వామి సొంత కవిత్వం కాదు. ప్రజెంట్ సినారియో అట్లుంది తెలుగు రాష్ట్రాలలో అని చెప్పడం నా ఉద్దేశం. సో ఇక్కడ ఈ కూటమికి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా సమస్యలు వస్తే వాళ్ళు కాపాడుకుంటారు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తే వీళ్ళు కాపాడుకుంటారు. ఇక్కడ ఎవరు తటస్థంగా ఉంటే వాళ్ళు బకరాలు అవుతారు, లైక్ వేణుస్వామి. సో నేనేమనుకుంటున్నా అంటే, నేను తప్పు చేస్తలేను, మీరు ప్రాపగండ చేసుకోండి, నాకు వచ్చే నష్టం లేదు. నేను ఫీల్ అయ్యేది ఒకటే, మర్డరో మానభంగమో చేస్తే రాజ్యాంగం అందరికి ఇచ్చిన చర్యల్లో భాగంగా నన్ను తీసుకుపోయి లోపలేస్తారు. మీరు కాకుండా మీ పొజిషన్లో ఇంకెవరైనా ఉండి ఉంటే గురూజీ సంవత్సరంకి చచ్చిపోయేవాళ్ళే కాదు, సంవత్సరికం అయిపోయి సెకండ్ సంవత్సరికం అవుతుండే, అంతే. సెకండ్ సంవత్సరికం అవుతుండే. అదే అంటే సచి ఈ పాటికి సంవత్సరం అయిపో. మీరు కాబట్టి తట్టుకున్నారు. ఎలా తట్టుకున్నారు? అమ్మవారి దయతోట, లేకపోతే మీ మనోబలమా? అమ్మవారి దయ వేరు. నా మనోబలం అంటే, నువ్వు ఒక అడవిలోకి పోయేటప్పుడు మానసికంగా నువ్వు ఫిక్స్ కావాల్సింది ఏంటంటే, అడవిలో ఏమేమి సమస్యలు వస్తాయో నువ్వు ఫిక్స్ కావాలి. అట్లనే మనం ఒక అగ్రెసివ్నెస్తోని మనము సమాజంలో కంఫర్టబుల్ జోన్ దాటి బయటికి వెళ్తున్న సందర్భంలో నువ్వు నీకు ఏమేమి సమస్యలు వస్తాయి అని అంచనా వేయగలిగితేనే నీకు తెలివి ఉన్నట్టు. సో మనం మాట్లాడే విధానంలో మనం టార్గెట్ చేస్తారు అనే ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా మనం పోతలేం కదా. ఇప్పుడు మనం గమనిస్తున్నప్పుడు మనల్ని టార్గెట్ చేసేవాడెవడు, మనల్ని ఏ రకంగా టార్గెట్ చేస్తాడు, ఏ రకంగా మన మీద దాడి చేస్తాడు, ఇవి అన్ని అంచనాలు వేసుకోగలిగిన శక్తి వేణుస్వామికి ఉంది కదా. సో కాకపోతే వేణుస్వామి ఒక 10% డిఫెన్స్ చేసుకుంటూ అటాక్ చేయలే. వేణుస్వామి అటాక్ చేస్తే కథ వేరే ఉంటుంది. వేణుస్వామి అటాక్ చేయలే, డిఫెన్స్ చేసుకున్నాడు. అమ్మవారి దిక్కు చూసి అమ్మ నువ్వు చూసుకో మిగిలిన పని అని చెప్పిండు, అంతే తప్ప అంతకంటే ఎక్కువగా వేణుస్వామి ఏం పోలే. సో నాకు అమ్మవారి మీద నాకు ఉన్నటువంటి ధైర్యం అనేటువంటిది నాకు, అంటే నేనేమంటానంటే ప్రాక్టికల్గా మాట్లాడతా. ఇప్పుడు నిజంగానే దేవుడు రక్షించినప్పుడు దేవుడిని నమ్మి లాభం ఏముంది అంటే, ఆ రకంగా నువ్వు పూజిస్తే. సో నేను కొలిచే అమ్మవారు, నేను కొలిచే వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడుతాడు అని 100% నేను నమ్మగలిగినప్పుడు నేను నమ్మగలిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. సో నేను నమ్మింది అమ్మవారనే. సో ఖచ్చితంగా నా వెనకాతల వాళ్ళు ఉంటారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ నుంచి గురూజీ మహిళా కమిషన్ వరకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా బ్యాడ్ మౌత్ టాక్ నుంచి చివరికి కామాఖ్య టెంపుల్లో కూడా మీకు పరాభవం జరిగింది అని చెప్పి ఒక రకమైన వీడియో క్లిప్ తీసుకొచ్చి హడావిడి చేశారు కదా, అవేమి మిమ్మల్ని టచ్ చేయలేదా? చేయలే. నవ్వుకుంటా మస్తు కామెడీ చేసుకుంటా. కారణం ఏంటంటే, నేను ఎఫెక్ట్ అయినప్పుడు కదా. ఇప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ పబ్లిసిటీ వచ్చినప్పుడు, ఒక ఎక్స్ట్రీమ్ క్యాలిబర్ ఉన్నప్పుడు, ఒక ఎక్స్ట్రీమ్ బ్రాండ్ కొలాబరేషన్ మనం చేసుకున్నప్పుడు, అంటే బ్రాండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు మన మీద జరుగుతాయి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 month 2 monthsలో ప్రభాస్ గురించి జరిగినంత ట్రోలింగ్ ఎవరి గురించి జరగల. రాజాసార్ విషయంలో ఆయన ఇంటికలు ఏమైనా ఊడిపోతాయా? ఏమవుతుంది? తన ఆహార్యం గురించి జరిగింది ట్రోలింగ్ అంటే. ఏదన్నా కానీ నేను ఒక ప్రశ్న అడుగుతా. నువ్వు మీ ఇంటికి పోతున్నావు, మీ ఇంటి ముందర ఒక 2 కుక్కలు చిత్తకాడితేలా పని చేసుకుంటున్నాయి. అక్కడ ఆగి వాటిని సవరదీస్తావా, ఇంట్లోకి వెళ్ళిపోతావా? ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకో కుక్క పక్కనే ఉంది, ఆ కుక్క నేను చూసి మరుగుతుంది. ఏందో బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకుంటాడు, ఈ అమ్మ వేస్ట్ గాడు, వీనికి డ్రెస్సింగ్ సెన్స్ లేదు, బొక్క లేదని దాని ఉద్దేశంలో, ఆ కుక్క ఉద్దేశంలో ఈ అమ్మాయిడు బొచ్చుగాడు, ఈ అమ్మాయిడు నల్ల కలర్ అంగే ఈ సెట్టే కాలేంది అని అది నవ్వుకుంటుంది. అంటే మరుగుతుంది. దానికి ఆన్సర్ చెప్తావా? లేదు గురుగారు, అంతే. మిమ్మల్ని విమర్శించేవాడు మన పని మనకు ఉన్నది. పొద్దున్న లేస్తే మన లొల్లి మనకే. టైం దొరికితే పెళ్ళాంకు టైం ఇద్దామా, బిడ్డకు టైం ఇద్దామా, టూర్కు పోదామా, షాపింగ్, దీనికే టైం లేకపోతే ఇంకా వాడేలు పెడుతుండు, వీడేలు పెడుతుండు, వాడు తిడుతుండు, వీడు తిడుతుండు. ఏడుంది మనకు టైము? సంవత్సరం అవుతుంది. ఒకసారి బ్యాంకాక్ పోదామంటే టైం దొరకలేదు, దుబాయ్ పోదామంటే టైం దొరకలేదు, యూకే పోదామంటే టైం దొరకలేదు. ఈడ బిజీ షెడ్యూలు. ఇంకోటి ఏంది, ప్రపంచంలో వేణుస్వామి వామాచార పూజలు చేయాలంటే వేముని స్వామి దగ్గరికి పోండి అని జనాలను మొత్తం డైవర్ట్ చేసి కూర్చున్నారు. వేణుస్వామి ఒక్కడే అని ఎవరు చూసినా నా దగ్గరికి వస్తున్నారు. ఏంది నా పరిస్థితి? ఇప్పుడు గంజాయి పలానా దగ్గర దొరుకుతుంది అంటే దాని అవసరం ఉన్నాడు అడుగుతాడా పోడా? ఖచ్చితంగా. నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్, విశాఖపట్నంలో ఒక లారీ గంజాయి దొరికింది.
అవును. దొరికితే పోలీసు వాళ్ళు ఏం చేసారు అంటే పలాని టైంలో పలాని రోజు మేము ఈ గంజాయిని తగలబెడుతున్నాము అని అనౌన్స్ చేసారు. అనౌన్స్ చేయగానే గంజాయి అలవాటు ఉన్న కొడుకులందరూ బండ్లు తీసుకుపోయి ఎక్కడ తగలబెడతారో దాని చుట్టూ బండ్లు ఆపుకొని కూర్చురు. అది వాళ్ళు తగలబెడుతురు, వీళ్ళు వీలుస్తారు, వాళ్ళు తగలబెడుతురు, వీళ్ళు వీలుస్తారు. ఇక్కడికి వచ్చేసింది గంజాయి, ఎక్కింది కిక్కు. ఇది జరిగింది, ఇది మీరు చూసుకోవచ్చు, ఇది మీరు చూసుకోవచ్చు, ఇది ఉంది, ఇట్ ఈజ్ నిజం. అట్లనే వేణుస్వామి వామాచార పూజలు చేస్తాడు, కామాఖ్య పూజలు చేస్తాడు అంటే నువ్వు డైరెక్ట్గా వేణుస్వామి దగ్గరికి పోండి అని చెప్పినట్టే కదా. సౌత్ ఇండియాలో నేను తప్పే వాడు చేయడు. అవును, ఆటోమేటిక్గా నాకు పబ్లిసిటీ వచ్చింది కదా, అయిపోయింది. గురూజీ నాకు ఒక మాట హార్ట్ఫుల్గా చెప్పండి. ట్రోల్ చేశారు, మేడంని కూడా ఇబ్బంది పెట్టారు, మహిళా కమిషన్ నోటీసులు, మీరు పోయి వివరణ, సోషల్ మీడియాలో ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. మీరు ఇప్పుడు నేను ఆ జర్నలిస్ట్ గురించి మాట్లాడితే నాకు కూడా పాపం అనిపించింది అన్నారు. మీరు గుండె లోతుల్లోంచి ఓపెన్గా చెప్పండి, నిజంగా మిమ్మల్ని వేధించిన వాళ్ళ మీద, ట్రోల్ చేసిన వాళ్ళ మీద, మిమ్మల్ని అధఃపాతాళానికి తొక్కేయాలనుకున్నటువంటి వాళ్ళ మీద నిజంగా మీకు కోపం లేదా, ఉండదా? అమ్మవారి సాక్షిగా ఉండదు. అంటే ఏంటి, నేను కోపం పెట్టుకోవటం వల్ల, నేను ద్వేషించడం వల్ల ఏమీ జరగదు అనేటువంటి ఒక నిజం తెలుసుకోవటమా, లేకపోతే చూసుకోవాల్సిన వాళ్ళు జరగాల్సింది వాళ్ళు చూసుకుంటారు అనుకోవటమా? ఇప్పుడు నేను ఆస్ట్రాలజర్, నేను జాతకాలు నమ్ముతా, ఓన్లీ జాతకాలే నమ్ముతా, మనుషుల్ని నమ్మను. మనుషుల నెత్తిలో ఉండే గ్రహాలను నమ్ముతా. ఒక వ్యక్తి నా మీద నాకు శత్రువు అవ్వాలన్నా, ఒక వ్యక్తి నన్ను ప్రేమించాలన్నా నాకు అతనికి ఉన్న జాతకాల ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఇవాళ నేను దాడి చేసిన కదా నా వ్యక్తి అనుకుంటే, నా ఉద్దేశంలో మీకు లిఫ్ట్లో 100వ ఫ్లోర్కి వెళ్తున్నటువంటి వ్యక్తే కనిపిస్తాడు తప్ప నాకు 100వ ఫ్లోర్ నుంచి పడిపోయే వ్యక్తి కనిపిస్తాడు. అర్థమైందా? సో నేను ఎదుగుతున్నటువంటి మనిషిని నేను ఏం ఆలోచిస్తుంటా అంటే, ఒక వ్యక్తి ఎదుగుతుంటే భూమి మీద పడితే దెబ్బలు తలగవు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడితే రిజల్ట్ ఒక రకంగా ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ నుంచి పడితే ఒక రకంగా ఉంటుంది. సో మీరేం ఆలోచిస్తున్నారు అంటే, మీరు ఆ ఎదుగుతున్న వ్యక్తి యొక్క ఎదుగుదలను చూస్తున్నారు. నేనేం చూస్తున్నా తెలుసా, ఈ వ్యక్తి ఎదుగుతున్నాడు, వీడు ఆడికించి పడితే వీని పరిస్థితి ఏంది అని ఆలోచిస్తుంటారు నేను. అర్థమైంది? అది నేనైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, నేను ఏం ఆలోచిస్తున్నా అంటే, అరే వీడు 5వ ఫ్లోర్కి పోయిండు, 5వ ఫ్లోర్ నుంచి పడితే వీని పరిస్థితి ఏంది, 10వ ఫ్లోర్ నుంచి పడితే వీని పరిస్థితి ఏంది అని ఆలోచిస్తా. కానీ వ్యక్తిగతంగా ఈ వ్యక్తి నన్ను టార్గెట్ నేను రిజల్ట్ చూస్తా. నా జాతకంలో ఉన్నటువంటి గ్రహం రాహుగ్రహం ఉచ్చ. సో నన్ను ఎంత తొక్కాలని చూస్తే నాకు అంత ప్లస్ అవుతుంది. అంత కాన్ఫిడెన్స్ ఉన్న నేను ఇంకెందుకు మాట్లాడతా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఓడిపోయినా ఇవాళ రోడ్డు మీదకి వస్తే వేలలో జనాలు ఎందుకు వస్తారు? ఎందుకు? రాహు ఉచ్చ. ప్రభాస్ ఉన్నాడు, ఇంతమంది హీరోలు ఉండగా ప్రభాస్ ఎందుకు తోపు? రాహు 10వ ఇంట్లో ఉన్నాడు. సో నేను అనే పాయింట్ ఏంటంటే, ఎంత జరిగినా జాతకంలో ఉండే గ్రహాలు మనల్ని కంట్రోల్ చేస్తాయి, మనల్ని కాపాడుతాయి. మనం నెగిటివ్ ట్రోల్ చేసినా పాజిటివ్ అవుతుంది. సన్నీ లియోను అంత పెద్ద పోర్న్ స్టారు భారతదేశంలో చీర కట్టుకొని ఇవాళ హైదరాబాద్కి వస్తే మన 1000 మంది మాదాపూర్లో పడ్డారు ఒక రెస్టారెంట్ ఓపెన్కి వస్తే. ఆమెకు ఉండే క్రేజ్ ఆమెకు ఉంది, పోర్న్ స్టార్ అని చెప్పి తిట్టలే కదా. సో నేను అనేది ఏంటంటే, రాహు ఎవరెవరి జాతకంలో ఉచ్చ ఉంటాడో వాళ్లకు ఎంత నెగిటివ్ జరిగితే వాళ్ళ జీవితం అంత పాజిటివ్గా వెళ్తుంది పైకి. సో అలాంటి నమ్మకంతో ఉన్న వ్యక్తిగా నేను వ్యక్తిగతంగా ఏ వ్యక్తిని టార్గెట్ చేయడం నేను చెయ్యను. నేను నమ్మిన సిద్ధాంతం ఏంటి అంటే, చంపడము చావడము అనేది చాలా సిల్లీ థింగు, అంటే ఛాయ్ తాగినంత ఈజీ. అర్థమైందా? నిర్ణయం అనేదే గొప్పది. దావుద్ ఇబ్రాహీం చంపాలి అంటే నన్ను చంపాలంటే వాడికి 10 నిమిషాలు పట్టవచ్చు, వాడిని చంపాలంటే నాకు సంవత్సరం పట్టవచ్చు. బట్ వాడికి నేనెంతనో నాకు వాడంతనే. చావడము అనేటువంటిది విముక్తి. సో ఇది పెద్ద విషయం, ఇది కానే కాదు. ఇది బతికుండి అనుభవించడం చాలా నరకం. అర్థమైందా? సో దీనికి నేను వాని మీద కోపం పడి నన్ను టార్గెట్ చేసిండు. నేను ఏం బాధపడతా అంటే, స్వతహాగా నేను బాధపడ్డది ఏంటంటే, 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుండి కష్టపడి కూడగట్టుకున్నటువంటి పేరు ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల కోల్పోతున్నాడే, అయ్యో చాలా కష్టపడుతున్నాడే, చాలా బాధపడుతున్నాడే, అమ్మవారు ఈయనకు మానసికమైన స్థైర్యాన్ని ఇవ్వాలి అని కోరుకుంటా, నన్ను బాధ పెట్టిన వ్యక్తికి కూడా. ఓకే, అంతే తప్ప నేను వ్యక్తిగతంగా ఈ టార్గెట్ చేయాలి లేకపోతే ఇంకేదో చేయాలి సవ్వాలే లేదు. నేను ఒకటే నమ్ముతా, నిజంగా నమ్మినప్పుడు అమ్మవారు చూసుకుంటుంది. అంటే అమ్మవారు నన్నే చూసుకోలేకపోతే నేను పూజలు చేసిన ఎట్లా చూసుకుంటుంది? నేను ఇంత లిబరల్గా అమ్మవారి గురించి సౌత్ ఇండియాలో మాట్లాడుతూ, వెంకటేశ్వర స్వామి వారి గురించి మాట్లాడుతూ ఇంత చేస్తున్న నన్నే అమ్మవారి కాపాడకపోతే, స్వామి నన్ను కాపాడకపోతే, నేను జనాలకు పూజలు చేస్తే వాళ్ళనేం కాపాడుతుంది? నా పూజలు ఎడ ఫలిస్తాయి? అవును, నన్ను వాళ్ళు కాపాడుకుంటేనే కదా జనాలకు ప్రూవ్ చేసుకునేది. వేణుస్వామి కాపాడబడుతున్నాడు అంటే వేణుస్వామి దగ్గర సబ్జెక్ట్ ఉంది అని జనాలు నమ్మాలి కదా నన్ను. ఇప్పుడు నా దగ్గరికి ఒక ఎల్ఐ వచ్చిండు, ఎల్ఐ వచ్చి వేణుస్వామి కాపాడుకోలేకపోయిండు, ఇక వేణుస్వామి మనల్ని ఏం కాపాడతారా?
అంటారా అనరా? సో అది నేను అనేది. సో వాళ్ళు కాపాడడం వల్ల అది నాకు ఇంకా ప్రూవ్ అయ్యి సమాజంలో నా గురించి ఇంకా పాజిటివ్గా వెళ్తుంది. అంటే నా కానీ మీ దగ్గరికి వచ్చి మీ క్లయింట్స్గా మారినటువంటి వాళ్ళల్లో చాలామంది నాకు తెలుసు. ఇంటర్వ్యూకి వచ్చే ముందు నేను వాళ్ళని హోంవర్క్ చేశాను గురించి. 10 మందితో మాట్లాడితే 9 మెంబర్స్ హ్యాస్ గివెన్ వండర్ఫుల్ ఆన్సర్. అంటే మీరు వాళ్ళతో మాట్లాడి మలిచిన తీరు, మీరు వాళ్ళకి చెప్పినవి, సార్ నాకు నమ్మకం ఉంటుందా, నేను నమ్ముతానులే తర్వాత విషయం గురించి, కానీ వాళ్ళు మాత్రము కంప్లీట్గా మీ పైన ఆధారపడ్డారు, వాళ్ళు మీ వల్ల వాళ్ళు మంచి జరిగిందని చెప్పి అనుకుంటున్నారు. అది మీ కంటెంట్ కదా. అదే నాకు కావాల్సింది, అదే కదా. నాకు సమాజం ఏం చూపిస్తుంది నాకు అనవసరం కదా. ఇప్పుడు సమాజం ఏం చూపిస్తుంది అనేది నాకు అనవసరం. ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూసరు సినిమా ఫెయిల్ అయినా సరే సినిమా రిలీజ్ రోజు ఇంటి ముందర 1000 వాళ్ళ పెట్టి టప 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 పటాకులు కాల్చి ఫ్యాన్స్ కోసం అని చెప్పేసి 100 కోట్ల పేపర్ రిలీజ్ చేస్తాడు. తర్వాత నెల తర్వాత వాడిని అడిగితే 70 కోట్లు బొక్క అంటాడు. నాకు అది వద్దు. ఒరిజినల్ కంటెంట్ కావాలి, ఒరిజినల్ సినిమా హిట్ కావాలి. నన్ను విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఆ సినిమా హీరో గురించి మాట్లాడుతావు, ఆ సినిమా హీరోలు అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ నా దగ్గరకు ఏడుస్తాడు కాబట్టి నాకు తెలుసు. మీకేం తెలుసు? మీకేం తెలుసు? మీకు దొంగ పోస్టర్లు కనిపిస్తున్నాయి. నిన్న వంశీ గారు ప్రొడ్యూసరు, ఐ థింక్ వంశీ అనుకుంటా, వంశీ గారు ఓపెన్గా చెప్పారు ఫ్యాన్స్ కోసము మేము పోస్టర్లు వేస్తామని చెప్పిండు. నాగవంశీ నా దగ్గరికి వచ్చి ప్రొడ్యూసర్లు ఏడుస్తుంటే నాకు తెలుసు. ఫ్యాన్స్ కోసం అని చెప్పేసి 100 కోట్ల రూపాయల పేపర్లు వేసిన ప్రొడ్యూసర్లు తెలుసు, పటాకులు కాల్చిన ప్రొడ్యూసర్లు తెలుసు, కళ్ళల్లో నుండి నీళ్లు వస్తుంటే కూడా అగ్గిపెట్టే పెట్టి 1000 వాళ్ళకు అగరబత్తి ముట్టించిన ప్రొడ్యూసర్లు కూడా నాకు తెలుసు. సో నాకు అట్లొద్దు. నాకు నిజమైనటువంటి డెవలప్మెంటే కావాలి. నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించేటువంటి నా ఫ్యాన్సే కావాలి, నా ఫాలోవర్సే కావాలి, నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చినటువంటి ఫాలోవర్స్ కావాలి. సో ఈ బయట చూసి ఇది ఏమంటారో దాన్ని నాకు తెలియదు, కానీ ఆ పదప్రయోగం నాకు తెలియదు. అంటే షో పబ్లిసిటీ చూసి వచ్చేవాడు నాకు వద్దు. వేణుస్వామి చెప్పింది జరిగింది అని చెప్పంగానే నా దగ్గరకు వచ్చేవాడు నాకు వద్దు. నా దగ్గరికి మొన్న ఒక పెద్ద హీరోయిన్ వచ్చింది. నాకు మీ గురించి తెలియదు, ఎవరినో రెఫరెన్స్తో వచ్చి నాకు పూజ చేయండి అన్నది. నువ్వు ఎవరో నాకు తెలియదు, నేను హీరోయిన్ కదా. కరెక్టే, నా గురించి నీకేం తెలుసు? బాంబే అమ్మాయి, ఏం తెలుసు? తెలియదు. మరి ఎందుకు వచ్చినావు? నా మేనేజర్ చెప్పిండు నేను చేయను పూజ. ఎందుకు చేయరు? అరే నీ అమ్మ నేను ఎవరో నీకు తెలియదు, నా వర్త్ నీకు తెలియదు, నీకు ఎవడో రికమెండేషన్ చేయను, నువ్వు వచ్చినావు, నీ మేనేజర్ ఫోన్ చేస్తే నువ్వు వచ్చినావు, నేను చేయను పూజ. వేణుస్వామి వర్త్ తెలుసుకొని రా. వేణుస్వామి దగ్గర విషయం ఉందంటే రా. ఎవడన్నా వద్దనుకుంటాడా ఇట్లా జనాల్ని? వద్దనుకోరు కదా. నేను చెప్తా, అందుకనే చెప్తున్నా. ఏంటి పాయింట్ నాకు అర్థం కాదు ఏంటంటే నమ్మకం ఉంటే ఫలిస్తుంది అనేటువంటిది చెప్పటం. నేను అనే పాయింట్ ఏంటంటే వేణుస్వామి దగ్గర మ్యాటర్ ఉందనుకుంటేనే రా, లేకుంటే రాకు. అంటే నీకు ఎవడో రికమెండ్ చేస్తారు, వాడు చెప్పాడు వీడు చెప్పడం రావద్దు, రాకు. వేణుస్వామిని ఏం చూసినావు? వేణుస్వామిని తొక్కి నారదీసిన వీడియోలు చూడు, వేణుస్వామిని విమర్శించిన వీడియోలు చూడు, వేణుస్వామి గత 5 ఏళ్ల నుండి పడుతున్న కష్టాలు చూసి వేణుస్వామి దగ్గర సబ్జెక్ట్ ఉందనుకుంటే రా, లేకుంటే రాకు. రెండోది, వేణుస్వామి దగ్గరికి పోవాలి అంటే నీకు నిజమైన పెద్ద సమస్యలు ఉంటేనే రా, చిన్న చిన్న సమస్యలు నా దగ్గరికి రాకు. పెద్ద సమస్య, నీ గోల్ పెద్దగా ఉండాలి. వేణుస్వామి దగ్గరికి పోవాలి అంటే నీ టార్గెట్ ఒక 100 కోట్లు ఉండాలి, లేదు ఒక 10 కోట్లు ఉండాలి, లేదు నీ టార్గెట్ ఒక రేంజ్ రోవర్ అయి ఉండాలి. అట్లా రా. ఇవాళ చాలామంది మాట్లాడతారు ఉద్యోగం కాదు, ఫస్ట్ వ్యాపారం ఎత్తుక్కో. నేను అనేది ఏంటంటే మా హైటెక్ సిటీలో నేను కార్లో పోతుంటే నేను ఒక 3కో 4కో చెప్పిన 12,000 10,000 జీతం చేసే వాళ్ళకి ఏం చెప్పినా అంటే, అరే మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? మాది రాజమండ్రి గురుగారు. మీ ఆవిడ టిఫిన్ బాగా చేస్తుందా? చేస్తుంది. ఏం లేదు, మంచిగా ఒక బండి కొనుక్కో, టీవీఎస్ షాంపూ డబ్బా పెట్టుకో, బండి పెట్టుకుంటాడు, వెనక టిఫిన్ సెంటరు, లేకుంటే మధ్యాహ్నం లంచ్. ₹1,00,000 సంపాదిస్తారు. నువ్వు ఇంతకుముందు ఎంత సంపాదిస్తున్నావు? 10,000 నెలకు. ₹1,00,000 ఎక్కడి నుండి వస్తాయి? ₹1,00,000 ఎవరు సంపాదిస్తారు? ₹1,00,000. మంచి కళ్ళు చూసుకో, మంచి విస్కీ వైన్ సెంటర్ చూసుకో, ఓనర్గా అంత మాట్లాడుకో, బయట మిర్చిల బండి పెట్టుకో, రోజుకి 20,000, 10,000 మిగులుతున్నాయి, నెలకు 3 లక్షలు. ఎవరు సంపాదిస్తుడు? అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీద వాల్యూ ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు అనేది కాదు, ఎంత వస్తుంది అనేది చూడు. నేను అనే పాయింట్ ఏంటంటే, మిర్చీల బండి పెట్టుకున్నా సరే, నిన్ను సమాజం మిర్చీల బండి పెట్టుకున్నావని విమర్శించవచ్చు కాక, రేపు నువ్వు కారు కొన్నావనుకో, ఇన్నోవా క్రిస్టా, ఆడే నీ ముఖం చూసి సంకనాకుంటూ జలస్తో ఫీల్ అయిపోతాడు. సో ఇక్కడ నువ్వు మిర్చిల బండి పెట్టుకున్నావా, నువ్వు డబ్బా పెట్టుకున్నావా, పాన్ డబ్బా పెట్టుకున్నావా అనేది కాదు, స్వతహాగా నువ్వు ఎంత ఎర్న్ చేస్తున్నావు అనేది ముఖ్యమనేది నా ఉద్దేశం. నువ్వు నెలకు అట్లీస్ట్ ఒక ₹1,00,000 సంపాదించగలిగితే నువ్వు తోపు. సో దాన్ని పెంచుకుంటూ పో, ఆ స్థాయిని పెంచుకుంటూ పో.
సో ఇట్లాంటి కౌన్సిలింగ్ ఇచ్చి జనాలతో మాట్లాడినప్పుడు జనాలు నన్ను తీసుకునే విధానం వేరు. నా దగ్గరికి ఒక ఆమె వచ్చింది, ఒక కర్రీ పాయింట్లో పనిచేస్తుంది. ఏం చేస్తావమ్మా అని అడిగిన. నేను కర్రీ పాయింట్లో వంటలు చేస్తా గురువు గారు అన్నది. నేనేం చెప్పినా, నీ దగ్గర 10 లక్షలు ఉన్నాయని అడిగిన. ఉన్నాయి అన్నది. అమ్మ, నీ జీవితాన్ని వానికేమనుకో దారవస్తున్నావు కర్రీ పాయింట్లో, క్లౌడ్ కిచెన్ పెట్టుకో రాదమ్మా నువ్వే 10 లక్షలల్లా. ఇలా నష్టపోయేదేముంది? మా అంటే గిన్నెలు మిగులుతాయి, పొయ్యిలు మిగులుతాయి, అన్నీ మిగులుతాయి. మా అంటే ₹1,00,000 నష్టపోతావు. నీ జాతకం బాగుంది, నీకు ఇగో పలానా దగ్గర శుక్రుడు ఉచ్చా ఉన్నాడు, పెట్టుకోపో అని చెప్పిన. ఇవాళ అమ్మాయి బేగంపేటలో పెట్టింది, ఆదివారం నాడు అమ్మాయి ఆర్డర్ తీసుకోదు. రెస్ట్ కంప్లీట్గా కాదు, శనివారమే బుక్ అయిపోతాయి ఆర్డర్లు. ఓకే ఓకే. అంటే మనం ఇస్తే కూడా వద్దనే లెవెల్కి వచ్చింది. ఇవాళ మోకిలాల ఒక విల్లా కొనుక్కుంది, ఇన్నోవా క్రిస్టా కారు ఉంది. బా. సో నా కౌన్సిలింగ్ నేను అనేది ఏంటంటే, ఇట్లా నేను చెప్పిన మంది ఎంతమంది ఉంటారు? వేలలో లక్షలలో ఉంటారు. సో రెండోది ఏంది, చాలామంది నా దగ్గరకు వచ్చి నాకు సొంత ఇల్లు కళ అంటారు. నువ్వేం చేస్తున్నావు అని అడుగుతా. వ్యాపారం అయితే సొంత ఇల్లు కళ కాదు, సొంత కారు కళ. ఓకే. ఉద్యోగస్తుడు అయితేనే సొంత ఇల్లు కళ. ఎందుకంటే ఉద్యోగస్తుడు కష్టపడితే కానీ ఇల్లు కొనుక్కోలేడు. వ్యాపారస్తుడు స్టాండర్డ్స్ సంవత్సరానికి మారుతుంటాయి. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు శ్రీలీల ఉంది. ఫస్ట్ సినిమాకున్న పేరు ఇప్పటికున్న పేరు చాలా తేడా ఉంది. అవును. ఫస్ట్ సినిమాకు శ్రీలీల లెవెల్ 10 కోట్లు అయితే ఇవాళ శ్రీలీల లెవెల్ 500 కోట్లు. అంటే వ్యాపారంలో ఆ ఎదుగుదల కనిపిస్తుంది, ఉద్యోగంలో కనిపించదు. సో నేనేమంటా అంటే, ఇవాళ నువ్వు తొందరపడిపోయి ఎక్కడనో ఒక దగ్గర ₹1,00,00,000 పెట్టి ఇల్లు తీసుకున్నావు, ఒక 2 బెడ్రూమ్ల ఇల్లు తీసుకున్నావు. కానీ సంవత్సరం తర్వాత నీ దశ వండి 200 కోట్లు సంపాదించినావు అనుకో, నీకు ఆ ఇల్లు నీ గెస్ట్ హౌస్ కూడా పనికిరాదు, నీ దగ్గర పనిచేసే మేనేజర్ కూడా పనికిరాదు. అంటే నీ స్థాయి పెరిగింది కదా. అందుకని అది కాదు నువ్వు చేయాల్సింది. ఫస్ట్ సమాజంలో నువ్వు బ్రతకాలి అంటే నువ్వు 100 మందితో ట్రావెల్ చేస్తే 100 మందిలో 99 మంది నీ ఇంటికి రారు. వస్తారా? రారు. ఒక్కడే వస్తాడు. కానీ మిగిలిన 99 మంది దగ్గరికి నువ్వు వెళ్తావు. నువ్వు వెళ్ళేటప్పుడు నీ కారు మంచిగా ఉండాలి. నేను ఇది చెప్తా, నీ కార్ మంచిగా ఉండాలి. ఫస్ట్ రేంజ్ రోవర్ కొను, అట్లీస్ట్ ఒక ₹1,00,000 రేంజ్ రోవర్ కొను, లేదా ఒక మంచి ఆడి కొనుక్కో, ఒక లగ్జరీ కారు కొనుక్కో. ఎందుకంటే లగ్జరీ కారు కొనుక్కుంటే నిన్ను సమాజం చూసే విధానం వేరు. నువ్వు ఎప్పుడు ఇంటి కోసం ప్రిపరేషన్ చేసుకో అంటే, జనాలు నీ ఇంటికి వస్తున్నప్పుడు నీ ఇంటి కోసం ప్రిపరేషన్ చేసుకో. ఫస్ట్ నువ్వు కారు కొనుక్కో, నీకంటూ ఒక మంచి అట్టైర్, మంచి బట్టలు వేసుకో, ఒక మంచి పర్ఫ్యూమ్, నువ్వు వస్తుంటే ఒక స్మెల్ రావాలి, నువ్వు వేసుకునే చెప్పులు మంచిగా ఉండాలి. సో నీ బాగుండాలి, మంచిగా షేవ్ ట్రిమ్ చేసుకో, మంచిగా తయారుగా, మంచి కళ్ళద్దాలు పెట్టుకో, మంచిగా తయారుగా నువ్వు వెళ్తే నేను చూడంగానే ప్లెజెంట్నెస్ రావాలి. ఇది నేను చెప్పేది. సో ఫస్ట్ కారు కొనుక్కో. ఎవరు కారు కొనుక్కోవద్దు అంటే, ఉద్యోగస్తులు ఇల్లు కొనుక్కోవాలి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ మొత్తం కష్టపడితే 2 కోట్ల నుండి 3 కోట్లు సంపాదిస్తారు వాళ్ళు జీవితాంతం. సో అంతకంటే ఎక్కువ వాళ్ళకి రాదు. సో వాళ్ళ దాంట్లో ₹1,00,00,000 ఇల్లు, వాళ్ళ వ్యవస్థ, వాళ్ళ వ్యవహారం వేరే ఉంటుంది. అదే ఉద్యోగం చేయకుండా వ్యాపారం చేసేవాళ్ళు, రిస్క్ గేమ్ ఆడేవాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసేవాడు ఉన్నాడు, మంచి ప్లాట్లు 2 దొరికితే ₹1,00,00,000 సంవత్సరం సంపాదిస్తాడు. సో అట్లనే నా అన్లేదేషన్ ఉంటుంది. మన జాతకాన్ని విశ్లేషించి నీకు యోగం ఉంది, ఆ యోగం ఉంది కాబట్టి నువ్వు ఈ పని చెయ్యి అంటే, తొందరగా మనుషులను ఎంకరేజ్ చేసి వాళ్ళ నిర్ణయాల ద్వారా స్టార్లను చేసేటువంటిది వేణుస్వామి తీసుకుంటాడు ఆ బాధ్యత. సో అందుకని ఏంటంటే, నాకు పర్సనల్ క్లయింటేల్ చాలా ఎక్కువ. సో నేను చెప్పే మాటలు వాళ్ళని ఉత్తేజపరుస్తాయి. సో అందుకనే అంటున్నా, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కొడుకు నా దగ్గరకు వస్తాడు, స్వామి మా నాన్న ప్రెషర్ నేను తట్టుకోలేకపోతున్నా అంటే. ఏమైంది అంటే, మా నాన్న మినిస్టర్గా చేసిండు, నేను మినిస్టర్ నేను ఎమ్మెల్యే కూడా చేయలేకపోతున్నా అంటాడు. అంటే వాడి మీద, ఆ అబ్బాయి మీద ఆ ప్రెషర్ ఉంటుంది, వంశం తాలూకా ప్రెషర్ ఉంటుంది. సో అది హ్యాండిల్ చేయలేకపోతే అబ్బాయి డ్రగ్స్కి అలవాడవుతాడు, లేకుంటే మానసికంగా ఇబ్బందులు పడతాడు. ఆ మనిషిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడము, ఆ వంశం నుండి బయటకు తీసుకొచ్చి మరొక సూపర్ స్టార్ని చేయడం వేణుస్వామి లక్ష్యం. సో అందుకనే వేణుస్వామికి పెద్ద క్లయింటేల్ ఎందుకు వస్తుంది అంటే, రిస్క్ ఎక్కడ ఉంటుంది అంటే, డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ రిస్క్ ఉంటుంది. డబ్బు లేని దగ్గర రిస్క్ ఉండదు, రిస్క్ చాలా తక్కువ. రిస్క్ తీసుకుంటే డబ్బు వస్తుంది. రిస్క్ తీసుకోవాలి, ఫస్ట్ లైఫ్లో రిస్క్ తీసుకోవాలి. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. కంఫర్టబుల్ జోన్ దాటితేనే పులస లాంటి చేప కూడా గోదావరికి రివర్స్లో ఇదుతుంది కాబట్టి వాళ్ళు 25,000 అమ్ముడుపోతుంది. అదే బొచ్చ ₹450, ₹40, ₹50 అమ్ముతారు. సో చేపకు కూడా విలువనే రివర్స్ పోతే, అట్లనే మనుషులకు కూడా రివర్స్ పోతే విలువ. అంటే ఎదగడానికి ఆలోచించండి, ఎంత ఎదిగితే అంత మంచిది. మీరు ఎంత ఎదిగి జీవితాన్ని ఎంజాయ్ చేసి డెత్ బెడ్ మీద ఏం కోరికలు లేకుండా చచ్చిపోతే మంచిది అని అట్లా మోటివేట్ చేస్తా. కాబట్టి వేణుస్వామికి పర్సనల్ క్లయింటేల్ చాలా ఎక్కువ. అందుకని వేణుస్వామికి ఈ కుట్రలు కుతంత్రాలు అవసరం లేదు, శత్రువుల మీద కోపాలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. బతికున్నంత స్వామి వేణుస్వామి కాన్సెప్ట్ ఎంజాయ్ చేయాలి, పోవాలి అనే కాన్సెప్టే తప్ప ఈ కొట్లాటలకు వేణుస్వామి ఇంట్రెస్ట్ చూపించాడు. రైట్ గురూజీ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయం అలాగే
టాలీవుడ్కి సంబంధించినటువంటి 2-3 ప్రశ్నలతో ముగిస్తాను గురుజీ. మొట్టమొదటగా సినిమా పరిశ్రమ గురించి నేను 2 ప్రశ్నలు మీ ముందు పెడతాను, దయచేసి దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు, ఇది అభ్యర్థనే. నాకు క్రెడిబుల్ సోర్స్ ఉంది గురూజీ. మీ దగ్గరకు వచ్చి కొన్ని పూజలు, మీరు చెప్పినటువంటి కొన్ని రెమెడీస్ చేయించుకున్న తరువాత మాత్రమే విజయ్ దేవరకొండకి రష్మిక చాలా దగ్గర అయింది అనేటువంటిది నాకున్న క్రెడిబుల్ సోర్స్. ఆన్ రికార్డ్ చాలామంది ఒప్పుకోవట్లేదు, కానీ వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది అనేటువంటిది కూడా నాకున్న క్రెడిబుల్ సోర్స్. అయిపోయింది. ఏం చేశారు రష్మికకి? అంటే ఆమె మాట్లాడొద్దని చెప్పింది డైరెక్ట్గా. ఆమె అయితే మీ క్లయింటే కదా. ఆమె నాతోని మాట్లాడొద్దు కెమెరా ముందు నా గురించి అని చెప్పింది. ఓకే, సో మాట్లాడదు. నేను మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తాను గురూజీ. సెకండ్ వన్, చాలా వరకు ఈ ప్రశ్న మీ ద్వారా ఎవరు తెచ్చి ఉండరు. నాకున్న క్రెడిబుల్ సోర్స్ ప్రకారము సమంత కూడా మీ క్లయింటే అని నాకున్న క్రెడిబుల్ సోర్స్. అంటే ఇప్పుడు చాలామంది ఒప్పుకోరు బయటికి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది అంటే చెప్పుకోవడానికి ఇష్టపడరు. అంటే నేను ఈయన దగ్గరికి పోయినా అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. సో నేనేమంటున్నానంటే, ఎవరు ఏ క్లయింట్లు అనేది నాకు అనవసరము. బట్ నేను ఈ మధ్యకాలంలో తెలుసుకుంది ఏంటంటే, వాళ్ళ ప్రైవసీ అనేది ముఖ్యం అనేది నాకు అర్థమైంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్, ఇప్పుడు లేటెస్ట్గా అంటే మన హైదరాబాద్లో చాలా గొప్ప హాస్పిటల్ ఎరేట్ హాస్పిటల్ అని ఒకటి ఉంది. సో దాని స్పెషాలిటీ ఏంటంటే, మానవ మాతృలు సామాన్యమైన జనాలు ఎవరు మనకు కనిపించరు. డైరెక్ట్ మన కారు B1కి వెళ్ళిపోతుంది పార్కింగ్కు. ఓకే, డైరెక్ట్ మనకు VIP లిఫ్ట్ ఉంటుంది. వెళ్ళిపోతే 5 స్టార్ లెవెల్లో 7 స్టార్ లెవెల్లో మనకు రూమ్స్ ఉంటాయి. ట్రీట్మెంట్ కూడా అదే విధంగా ఉంటుంది. సో నేను నా కళ్ళతోని ప్రాక్టికల్గా చూసి వచ్చిన తర్వాత చెప్తున్నా. మొన్ననే ఒక VIPకి సంబంధించినటువంటి అడ్మిట్ అయితే ఏదో చిన్న ప్రాబ్లమ్ని పోతే వాళ్ళ మెయింటెనెన్స్ చూసి నేను షాక్ అయినా. అంటే అది ఒక 5 స్టార్ హోటల్కి పోయిన భావన కలిగింది. సో నేను అంటే వాళ్ళకి ఎందుకు ఇదంతా అంటే 5 స్టార్ హోటల్ భావన అంటే వాళ్ళు ఉండడానికి వాళ్ళ వసతులు అట్లే ఉండాలి, ప్రైవసీ ముఖ్యం. ఈ ప్రైవసీని ఇవ్వగలిగినటువంటి బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. సో ఆ ప్రైవసీ ఇప్పుడు నేను నా క్లయింట్లకు ఇద్దామని కోరుకుంటున్నాను. ఓకే, అంటే నేను బాగా రియలైజ్ అయింది ఏంటంటే, నా ప్రైవసీ ముఖ్యం కోరుకుంటున్నారు జనాలని అర్థమైంది. సో అందుకని నేను ప్రైవసీ మెయింటైన్ చేద్దామని, నా దగ్గరికి వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అని నేను ఆశించడంలో. ఎగ్జాంపుల్, నాకు 1 వీక్ బ్యాక్ నా ఫామ్ హౌస్లో ఒక పెద్ద సెలబ్రిటీ పూజ అయింది. సెలబ్రిటీ పూజ అయితే ఆశీర్వచనం టైంకి నేను వెళ్ళలే. నేను నా రూమ్లో నేను కూర్చున్నా. అంటే మా పిల్లలు ఎవరైనా పూజలు చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఫోటోలు దిగుతారు. సో నేనేమవుతుంది అంటే, నేను అక్కడ ఉన్నప్పుడు నేను ఆశీర్వచనం చేసేటప్పుడు మా వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్లో వీడియో తీస్తారు. తీసినప్పుడు అదేదో నేను వాంటెడ్లీ తీసుకున్నా అనేటువంటి కండిషన్కి వెళ్తుంది. సో నేనేం ఫీల్ అవుతున్నా అంటే, వేణుస్వామి ఆ స్థాయి దాటిపోయిండు అని ఫీల్ అవుతున్నా. అంటే వాళ్ళకి మీకు అక్కర్లేదు. అందుకని నేను ఏం చేస్తున్నా అంటే, నేను ఇప్పుడు నా పబ్లిసిటీ పక్కన పెడితే జనాల యొక్క ప్రైవసీ కోసం నేను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నా. సో అందుకని ఏంటంటే, నేను అసలు మాట్లాడడము వాళ్ళు నా క్లయింట్లు వీళ్ళు నా క్లయింట్లు అని చెప్పడం అనేటువంటిది పూర్తిగా నేను వదిలేసుకున్నా. చాలామంది పొలిటీషియన్లు, చాలామంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను మీరు అన్న తమిళనాడు నుండి వస్తారు, కర్ణాటక నుండి వస్తారు, బీహార్ నుండి వస్తారు, యూపీ నుండి వస్తారు, ఢిల్లీ నుండి వస్తారు. సో US నుండి కొన్ని వేల మంది క్లయింట్లు ఉన్నారు నాకు, యూరోప్ నుండి కొన్ని వేల మంది క్లయింట్లు ఉన్నారు, ఆస్ట్రేలియా నుండి వేల మంది క్లయింట్లు ఉన్నారు, లండన్ నుండి వేల మంది క్లయింట్లు ఉన్నారు. సో నా క్లయింటెల్ చాలా పెద్దది, పర్సనల్ క్లయింటెల్. నాకు రాత్రి 10 గంటలకు నా దుకాణం ఓపెన్ చేస్తే నాకు 2 గంటల దానికి నాకు టైం సరిపోదు. 4 గంటలు చెప్తే కానీ నాకు నిద్ర పట్ట 2 గంటలకు పండుకుంటాను నేను రోజు. సో అంత క్లయింటెల్ ఉంది నాకు. సో నేను వీళ్ళ మీద అంటే చాలా వరకు గొప్ప విషయం ఏం కాదు. నేను ఆ సెలబ్రిటీ వచ్చింది అది గొప్ప కాదు కదా. నా దృష్టిలో ఏంటంటే, తిరుపతి హుండీలో 10 మంది డబ్బున్నోళ్ళు వేసే డబ్బు ఒక ఎత్తు అయితే, లేనోళ్ళు వేసే 90 మంది వేసే డబ్బు ఒక ఎత్తు. సో అట్లనే నా దగ్గరికి వచ్చే క్లయింటెల్, ఇండిపెండెంట్ క్లయింటెల్ చాలా పెద్దది. సో సెలబ్రిటీలు 100లో ఒక్కళ్ళు వస్తే 99 మంది నాకు అదర్ దెన్ సెలబ్రిటీస్ అంటే నేను అనేది పొలిటీషియన్ అవ్వచ్చు, లేదా ఎంటర్ప్రీనర్స్ అవ్వచ్చు, లేదా వ్యాపారస్తులు అవ్వచ్చు, లేదా ఇంకా పెద్ద సూపర్ వ్యాపారస్తులు అవ్వచ్చు. అలాంటి వాళ్ళు చాలామంది క్లయింటెల్ ఉంది కాబట్టి పెద్ద విషయం కాదు. సమంత రాజ్ నిడిమోరు పెళ్లికి మీరు ఈషా ఫౌండేషన్కి వెళ్ళారటగా, నిజమేనా? వెళ్ళలేదు. నిజం చెప్పండి గురూజీ. వెళ్ళలేదు. కానీ మీకు తెలిసే జరిగిందిగా. మీకు తెలిసే జరిగింది. మళ్ళీ మీరు చెప్పించొద్దు నాతో, నేను చెప్పాను. వదిలేయమంటారా? వదిలేయండి. ఐ రెస్పెక్ట్. లెట్స్ మూవ్ ఆన్ టు పొలిటికల్ గురూజీ. 2026లో రేవంత్ రెడ్డి గారి జాతకం ఎలా ఉండబోతోంది అని చెప్పి కొంతమంది అడిగితే ఆయనకి ఏం బాలేదు అంటున్నారు. మీరు చెప్తే యాక్యురేట్గా ఉంటుంది కదా, ఎలా ఉంటుంది? బాగుంది అంటే ఎట్లా? ఆయనకి ఇప్పటికే ఆయన పొలిటికల్ గ్రాఫ్ రోజుకి తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది గురు. ఇప్పుడు గ్రాఫులు పెరుగుతాయి తగ్గుతాయి, సీట్కి అయితే ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు అల్టిమేట్గా 5 సంవత్సరాలు సీట్లో కూర్చున్న వ్యక్తి కూర్చుంటాడు.
ఆయన గ్రాఫ్ తగ్గిందా పెరిగిందా అనేది అది క్వశ్చనే కాదు, రూల్డ్ అవుట్. ఆయనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒకటే ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఆయన తెలుగుదేశం మనిషి అని చెప్పుకోవడంలో సమస్యలు వస్తాయి తప్ప వేరే ఇతరత్ర సమస్యలు ఆయనకు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. అంతే. అంటే ఇక్కడ ఇప్పుడు జనరల్గా ఏం ఆలోచిస్తామంటే ఒక వ్యక్తి తను కూర్చున్న సీట్లో ఉండడా అనేది డిస్కషన్. సో ఆ సీట్లో అయితే 2026 ఆయన ఉంటాడు అన్న మనం లేదు. 2026 తర్వాత అంటే జాతకాలు మారుతుంటాయి కదా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనం 5 ఏళ్ల తర్వాత విషయం ఇప్పుడు మాట్లాడొద్దు. ఈ 2026లో రేవంత్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, బండి నడుస్తూనే ఉంది, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇప్పుడు మస్ట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లలో ఏదో కింద మీద అవుతుందని 70% కొట్టిర్రు సర్పంచ్ ఎలక్షన్స్లలో అఫీషియల్గానే. ఓకే, అంత పెద్ద ఏముండదు. నేనది ఇప్పుడు మార్పుకు అవకాశం లేనటువంటి సందర్భం ఇది. కానీ రాబోయే 2 ఏళ్లలో ఓ సంక్షోభం వస్తుంది, ఈ సంక్షోభంలో నేను లాభపడేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది అంటున్నారు ఆఫ్ ద రికార్డ్గా కవిత. ఎలా ఉంటుంది కవిత గారి పరిస్థితి? కష్టం. సంక్షోభం రాదా, ఆమె పరిస్థితి కష్టమా? కవిత గారు ఏలినాట్యంలో ఉన్నారు, రెండోసారి ఏలినాట్యంలో ఉన్నారు, మేషరాశి. సో 1,00,00,000% ఆమెకు తెలంగాణలో దేనివల్ల ఆమెకు బెనిఫిట్స్ ఉండవు. కానీ ఈరోజు ఆమె పార్టీ అనౌన్స్ చేశారు, దాదాపు అనౌన్స్ చేసినట్లు లెక్క. దానికన్నా ముందు ఆమె కన్నీళ్లు పెట్టారు. ఈ సెంటిమెంటల్ ఉమెన్ సెంటిమెంట్ కొత్త పార్టీ వర్కౌట్ అవ్వదా? ఇప్పుడు ఏముందని అవుతుంది? నేను అడిగే ప్రశ్నకు ఆన్సర్ చేయనా? ఇది 2026 తెలంగాణ ఎన్నికలు ఎప్పుడు? ఇంకొక 3 ఏళ్ల తర్వాత. ఏం లేదు కదా ఇప్పుడు. సరే, ఒకవేళ 3 ఏళ్ల తర్వాత అయినా కూడా ఆమెకు మంచి స్పేస్ ఉంటుందా? అప్పుడు మాట్లాడదాం. అంతే. కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి? జాతకం ఎలా ఉంది? మే నుండి కింగ్. కింగ్ అంటే ఇప్పుడు ఆయన సీఎం అయ్యేది లేదు. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒకటి ఏంటంటే ఆయన జనాల్లోకి రావాలి. ఓకే. సో ఆయన జాతకాలు చూసుకుంటారు. సో మొన్న గురువు మారినప్పుడు ఆయన డిసెంబర్ 19 నాడు 21 నాడు మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్లోకి వచ్చారు, మాట్లాడారు. మళ్ళీ మే తర్వాత బయటకు వస్తారు. మళ్ళీ మేలో గురువు మారుతున్నాడు. సో ఇప్పుడు ప్రజెంట్ వ్యయంలో ఉన్నాడు ఆయన రాశికి. ఆయన వెయిట్ చేస్తున్నారు ఏంటంటే జన్మంలోకి గురువు రావాలంటే కర్కాటక రాశిలోకి గురువు వచ్చినాక కేసీఆర్ గారు బయటకు వస్తారు. సో ఈ సంవత్సరం 2026 మే తర్వాత ఆయన మళ్ళీ జనాల్లోకి వస్తారు. జనాల్లోకి రావడం ఆటోమేటిక్గా ఆయన గ్రాఫ్ పెరుగుతుంది, అది క్వశ్చన్ లేదు. ఇక్కడ ఆయన చూసుకోవాల్సింది ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి, అవి చూసుకుంటే చాలు. ఆయన ఆరోగ్యంగా ఫిట్ అయితే టీఆర్ఎస్ పార్టీకి దోకాలేదు. టీఆర్ఎస్ పార్టీ అండర్లైన్ అదే. ఓకే. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ను మార్చాలి అని నేనే చెప్పింది. అవును. సో మొన్న కూడా ఆయన టీఆర్ఎస్ఏ అన్నారు ప్రెస్ మీట్లో అన్నారు. నిజమే అన్నారు. ప్లస్ మీరు అబ్జర్వ్ చేస్తే అంతకుముందు పింక్ కలర్ టవల్ వేసుకొచ్చేది, ఇప్పుడు రెడ్ కలర్ టవల్ వేసుకొస్తారు మీద. సో ఇవన్నీ కూడా ఆయనలో వచ్చిన మార్పులు. సో ఆయన ఆలోచన మారుతూ ఉంది. సో నేను అనేది ఏంటంటే మే నుండి ఆయన తీసుకున్న నిర్ణయాలు తెలంగాణలో కీలక పాత్ర వహిస్తాయి. ఆయన వేసే స్టెప్స్ కూడా కీలక పాత్ర వహిస్తాయి. అంటే రాజకీయాలను డిస్టర్బ్ చేస్తారు ఆయన, అది నేను చెప్పేది. తెలంగాణ రాజకీయాలను ఓవైపు కేసీఆర్, మరోవైపు కవిత, మధ్యలో కేటీఆర్ పరిస్థితి ఏంటి? బాగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ ఒకటే కదా. కేసీఆర్కి డాటర్ స్ట్రోక్, కేటీఆర్కి సిస్టర్ స్ట్రోక్ తప్పదట. ఏం లేదు, ఉండదు. క్లుప్తంగా కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు ఈ 2026 ఎలా ఉంటుంది గురుజీ? బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. 26లో గ్రహాల మార్పు ఏం లేదు, 27లో ఉంది. అంటే నేను అనేది ఏంటంటే సంచలనాలు ఎప్పుడైతే అంటే శని మారినప్పుడు అయితే. ఇప్పుడు కొత్తగా శని ఏం మారతలేడు. సో 2027లో మారుతాడు శని. సో అప్పుడు సంచలనాలు ఉంటాయి, ఖచ్చితంగా సంచలనాలు ఉంటాయి. అంతే, సంచలనాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలు ఉంటాయి. రైట్. మూవింగ్ ఆన్ టు ఆంధ్రప్రదేశ్. 2027లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి అవుతారని చెప్పి ఈ మధ్య నేషనల్ మీడియాలో ఒక రేంజ్లో చర్చ నడిచింది. 2026 ఆయనకి ఎలా ఉంటుంది? 27లో రాష్ట్రపతి అయ్యేందుకు ఛాన్స్ ఉంటుందా? లేదు, ఆయన జాతకంలో లేదు. రాష్ట్రపతి ఏంది నినాయకమన్నా కొన్ని ఛానల్స్ చూసిన ప్రధానమంత్రిని ఇస్తారు. ఎందుకు నవ్వుతారు? నేను నిజమే అంటున్నాను. ఏం చెప్పాలి ఇక, అంతే. మీ అంచనా ప్రకారం ఏంటి అసలు 26 ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి? ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, అదొక్కటే. ఓకే, అదొక్కటే, ఇంకంతకంటే చెప్పదలుచుకుంది ఏంటి. ఎందుకంటే ఇద్దరిని వేరువేరుగా చూడలేము. కేసీఆర్ గారిది, చంద్రబాబు గారిది ఒకటే రాశి, కర్కాటక రాశి. సో ఇద్దరి జాతకంలో ఆరోగ్యమే ఇబ్బంది కనిపిస్తుంది, వేరే ప్రాబ్లమ్సే లేవు వాళ్ళకు వేరే ప్రాబ్లం. ఒక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఇద్దరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని ఓవర్కమ్ చేస్తే చాలు. చంద్రబాబు నాయుడు గారు కష్టపడాల్సింది ఏం లేదు, జస్ట్ ఆయన ఆరోగ్యాన్ని చూసుకుంటే చాలు.
ఆయనకు ఆరోగ్యమే సమస్య, ఇంకా వేరే ఏం లేదు. ఆరోగ్యం చూసుకుంటే ఆటోమేటిక్గా బండి నడుస్తూనే ఉంటుంది, ఏం టెన్షన్ లేదు. 2026 పవన్ కళ్యాణ్కి ఎలా ఉంటుంది? సూపర్ ఉంది. ఎట్లా? ఇద్దరిది ఒకటే రాశి, ఇక్కడ కేటీఆర్ది ఒకటి, ఆయనది ఒకటే మకర రాశి. ఇప్పుడు ఆల్రెడీ సూపర్గానే ఉంది కదా, ఇంక కొత్తగా ఏముంది? ఆయనకి ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా? ఏముండవు, ఇబ్బందులు ఏం లేవు. ఆయన ఏపీలో కూటమిలో లుకలుకులు అని చెప్పి బాగా నడుస్తుంది. ఆ 26లో ఏమైనా ఎక్కువ అవుతుంది? ఏం రాదు, ఇప్పటింతలో ఏం రావు. ఇప్పటింతలో వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తలేదు, ఇప్పట్లో లేదు. ఈ ఇయర్ బాగానే ఉంటుంది, ఈ ఇయర్ బాగానే ఉంటుంది. లుకలుకలు అయితే రావు. ఓకే, ఈ ఇయర్ అయితే లుకలుకలు రావు. ఏదన్నా ఎక్స్పెక్ట్ చేస్తే 2027 నుండే సంచలనాలు ఉంటాయి తప్ప 26లో అయితే ఏమీ ఉండవు, ఏమీ ఉండవు. ఏదన్నా మీకు ప్రాబ్లం వస్తే నితీష్ కుమార్ ఎఫెక్ట్ అవ్వచ్చు. నితీష్ కుమార్కి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనిపిస్తున్నాయి అక్కడ. సో అక్కడ ఏమైనా ఎఫెక్ట్ అయితే సెంట్రల్ ఏమైనా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది కొద్దిగా గొప్ప. అంటే వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. బట్ నేను అనేది ఏంటంటే నితీష్ కుమార్కు కొద్దిగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనిపిస్తున్నాయి. నా జాతకం ప్రకారం నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే నితీష్ కుమార్ గారికి, చంద్రబాబు గారికి, కేసీఆర్ గారికి ఆరోగ్యపరంగా వీళ్ళు జాగ్రత్తలు వహిస్తే చాలు, మిగిలినవన్నీ వాళ్ళకి హ్యాపీగా వెళ్ళిపోతుంది పొలిటికల్ లైఫ్. పవన్ కళ్యాణ్ ఈ పేరు తీసుకొస్తే అభిమానులు మాత్రమే కాదు, ఖచ్చితంగా అడగాలనేటువంటి ప్రశ్న, అడగకపోతే ఎందుకు అడగలేదని నిలదీసేటువంటి ప్రశ్న. రాబోయే రోజుల్లో ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉందా? 29 వరకు లేదు, తర్వాత చూద్దాం. అప్పటికి మారే ఛాన్స్ ఉంటుంది. మారుతాయి కదా జాతకాలు. మీరు అనేది జాతకాలు మారుతాయి కదా, ప్రతి 2.5 సంవత్సరాలు జాతకాలు మారుతూ ఉంటాయి. సో నేను అనేది జాతకాలు మనం మారినప్పుడు మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం మనం మాట్లాడుకుంది 26 గురించే మాట్లాడుకుంటున్నాం. సో 2027 ఎట్లుంటుంది, 28 ఎట్లుంటుంది అనేది నేను అప్పటి జాతకాన్ని, పంచాంగాన్ని విశ్లేషించి, వ్యక్తిగతమైన అంశాలను విశ్లేషించి మాట్లాడతా కానీ డైరెక్ట్గా 2029 జరగబోతుంది అని నేను చెప్పలేను కదా. రెండవది, నేను క్రికెట్ గురించి, పొలిటికల్ రిజల్ట్స్ గురించి, తర్వాత ఈ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడడం బంద్ చేసిన. నేను చెప్పదలుచుకోవాలి ఇక మీదట. అంటే నేను 2028 ఈ పార్టీ గెలుస్తుంది అని నేను చెప్పాడా అనుకోవడం లేదు. ఎందుకంటే జ్యోతిష్యం కంటే కూడా స్ట్రాంగ్ ఈవీఎం అని నమ్ముతున్నా. అట్లనే జ్యోతిష్యం కంటే కూడా స్ట్రాంగ్ సరోగసి అని నమ్ముతున్నా. జ్యోతిష్యం కంటే స్ట్రాంగ్ బెట్టింగ్ అని నమ్ముతున్నా. అందుకని నేను ఈ మూడింటి విషయాలు పోదలుచుకోవాలి. ప్రాక్టికాలిటీ నేను ఏమవుతుంది అంటే, నేను మీకు సంతానం లేదు అని చెప్తున్నా కొంతమందికి, సెలబ్రిటీలకు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, సరోగసికి వెళ్తున్నారు. సరోగేట్కి వెళ్ళి చెప్పట్లేదు బయటికి. అదేదో HIV AIDS లాగా చెప్పుకోవచ్చు కదా, మేము సరోగేట్ మదర్స్ అని చెప్పుకోవట్లేదు. చెప్పుకోకుండా ఏం చేస్తున్నారు, ఈ కడుపు వచ్చిందని యాక్టింగ్ చేస్తారు. చేసి ఆడుతూ పాడుతూ హాస్పిటల్కి పోతారు, బయటికి 2 పిల్లల్ని ఎత్తుకొని బయటకు వస్తారు. ఎత్తుకొని వచ్చిన తర్వాత బయట నన్నేమంటారు అంటే, వేణుస్వామి నువ్వు సంతానం లేదని చెప్పిన వీళ్ళకి సంతానం ఎట్లా కలిగింది అంటే, వాళ్ళు దాచుకొని సరోగసి కంటే నేనేం చేయాలి, ఇప్పుడు నాకు తెలుస్తుంది కదా. సో అందుకని నేను ఏం చేస్తున్నా, ఈ డెలివరీ అంటే సంతానం గురించి మాట్లాడలేదు, ఎన్నికల రిజల్ట్స్ గురించి మాట్లాడలేదు, నేను క్రికెట్ గురించి ఈ మూడింటి గురించి నేను బంద్ చేసిన. ఓకే, రిజల్ట్స్ గురించి నేను మాట్లాడను. 2 వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ది మోస్ట్ అటెంటేటివ్. దాంట్లో ఫస్ట్ వన్, రాబోయే భవిష్యత్ అంతా కూడా నాదే అంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2026 షాక్ ఇస్తుందా, ఆయనకి స్ట్రెంత్ ఇస్తుందా? స్ట్రెంత్ ఇస్తుంది. మిథున రాశి అంటే పాజిటివ్గా ఉంటుంది, ఆల్రెడీ పాజిటివ్గా ఉంది. కొద్దిగా పెద్ద సంచలనాలు ఏముంటాయి ఆయన జాతకంలో, జనాలు రోడ్డు మీకు వస్తున్నారు పోతే, అంతకంటే ఆయన కావాల్సింది ఏం లేదు, ఆయనకు అదే కావాలి చాలు, అంతే. పెద్ద మార్పులు 26 ఉండవు. టు ద లాస్ట్ బట్ నాట్ ఎట్ ఆల్ లీస్ట్, ఇప్పటికే షాడో సీఎం అంటున్నారు నారా లోకేష్ని. 2026 ఆయనకి ఎలా ఉంటుంది, రాబోయేటువంటి రోజుల్లో ఈ 3 ఏళ్ళలో కానీ దాని తర్వాత కానీ సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందా? 2026లో ఆయనకు పదోన్నతి కనిపిస్తుంది ఇంకొద్దిగా, మేబీ అయితే డిప్యూటీ సీఎం అవ్వచ్చు లోకేష్కి. ఆయన కూడా ఇంకో డిప్యూటీ సీఎం ఉంటే తప్పే ఉంది, తప్పులేదు, జరుగుతుందా? ఆయనకు అప్గ్రేడ్ కనిపిస్తుంది. నేను అనేది ఆయనకు అప్గ్రేడ్ కనిపిస్తుంది అని చెప్తున్నా. ఓకే, ఆయన ఉన్న స్థాయి నుండి ఇంకొక మెట్టు ఎక్కుతారు లోకేష్, అందులో అనుమానం అయితే లేదు. సో నారా లోకేష్ అభిమానులకి, టీడీపీ అభిమానులకి ఒక బ్లాస్టింగ్ అండ్ సెన్సేషన్ ఇచ్చారు మీరు. పండగ. రైట్ గురూజీ, మీతో ఎప్పుడు కూర్చున్నా అది ఎడతెగని ముచ్చటే. ఎంతసేపు మాట్లాడినా కూడా ఎంతో కొంత మిగిలే ఉంటుంది, కానీ మీకు నాకు సమయం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అసంతృప్తితో ఈ ఇంటర్వ్యూను ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.